మనందరం కూడా చేదు, తీపి, పులుసు, ఇక కారము అన్నీ అనుభవించినటువంటి జీవితం గతం లేదేమో, కానీ ఈ సంవత్సరంలో ఇలాంటివేమీ లేకుండా తీపిని మాత్రమే దేవుడు దయచేయబోతున్నాడు ప్రతి కుటుంబానికి. అవును, ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రతి కుటుంబానికి దేవుడు ఆత్మదేవుడు చెప్తున్న మాట, సంఘములన్నీ కూడా ఏ సంఘములకు నన్ను నడిపిస్తున్నాడో సంఘములన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. అత్యధికమైన జనమును నడిపించబోతూ ఉన్నాడు. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. అందుకే ఈ దినమును ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎటు తిరిగినామో ఎటు బ్రతికిలేమో మనకు తెలుసు, కానీ ఈ సంవత్సరంలో ఎంత సంతోషంగా మనం ఉంటే దేవుడు అంతే సంతోషాన్ని మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. గత సంవత్సరంలో నాకు జరిగిన బాధలు, తగిలిన దెబ్బలన్నీ కూడా నీవు మర్చిపోయి ఈ సంవత్సరంలో నువ్వు దేవుని పక్షంగా ఎంత సంతోషంగా నెమ్మదిగా జీవిస్తావో దేవుడు అత్యధికమైన ఆనందాన్ని, సంతోషాన్ని కూడా ఈ సంవత్సరంలో దేవుడు ఇస్తాడు. అట్టి కృపను, అట్టి మహిమతోను ఆయన సన్నిధిని మీకు తోడుగా ఉంచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త 15వ అధ్యాయము మరి 21 నుండి 28 వరకు మనం చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థపరచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ దినమున ప్రత్యేకమైన వర్తమానం, నీవు కోరినంటే నీకు జరుగును గాక అని దేవుడు ఎప్పుడు చెప్తాడు. మనకు ఎప్పుడు చెప్తాడంటే, చూడండి ఇక్కడ ఒక స్త్రీ, ఆమె పేరు రాయలేదు. ఆ స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. దావీదు కుమారుడా, ప్రభువా, దేవుడా, నన్ను కరుణింపుము అని ఆయన దగ్గరకు వచ్చింది. ఆయనతో చెప్పుకున్నాను, నా కుమార్తెకు దయ్యం పట్టింది ప్రభువా, అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాను ప్రభువా, ఈ అనారోగ్యాన్ని తీసేయండి ప్రభువా అని ప్రభు అన్నాడు. నేను నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలీయుల జనుల కొరకు మాత్రమే వచ్చాను తప్ప అట్టి గొర్రెల యొద్దకు నేను వచ్చా. మరి
లోకము వరకు నేను రాలేదు అని చెప్పడం జరిగింది. లోకంలో జనుల కోసం నేను రాలేదు అన్నాడు. వస్తుంది. లోకములో జనులు ఇశ్రాయేలీయుల యొక్క జనులు కాకుండా ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు ఇశ్రాయేలు? ఎవరు ఇశ్రాయేలు? ఎవరు? యాకోబు. యాకోబు సంతతి కాకుండా అబ్రహాము యొక్క సంతతి నుండి, అబ్రహాము నుండి యాకోబు వరకు, యాకోబు నుండి ప్రభువైన యేసుక్రీస్తు వరకు కూడా అబ్రహాము వంశస్థుడే. ఈ అబ్రహాము వంశస్థుడు తప్ప వేరొకరు భూమి మీద లేదు. చూడండి, ప్రభువారు నర్మ గర్భంగా పలికినటువంటి మాటలు. అయితే నశించిపోతున్నటువంటి వారెవరు? ఇక్కడ సర్వలోక జనులే, వేరొకరు కాదు. వీరు పాపముతో నశించిపోతున్నారు, వారి వరకు నేను వచ్చా. మరి అట్టి పిల్లలకు ఇవ్వవలసినటువంటి, తీసుకోవలసినటువంటి రొట్టెను నేను కుక్క పిల్లలకు వేయను కదా, హల్లెలూయా, వేయలేను కదా అన్నాడు దేవుడు. అందుకంటాడు అని విశ్వాసం చూడండి. మరి ప్రభువుల వారు దగ్గరికి మొరపెట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈమె యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. హల్లెలూయా. ఆమె యొక్క విశ్వాసము, నమ్మకాన్ని దేవుడు పరీక్షించాడు. వాస్తవానికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలిగిన దేవుడే, కానీ ఆమె విశ్వాసం ఎంత ఉంది, ఎంత పరిమాణం ఉందో పరీక్షించడానికి ఆ మాట అన్నాడు ఆయన. ఎంత నెమ్మది కలిగి, ఎంత ఓపికతో, ఓర్పుతో, సహనముతో నన్ను వెంబడిస్తుందో చూద్దాం. మనమేమనుకుంటున్నాం? ఒకరోజు ప్రభు దగ్గరికి వస్తూనే నా కార్యంలో జరగలేదని మనం ఏం చేస్తున్నాము? మొదటి వారము, రెండవ వారము, మూడవ వారం, లాస్ట్ వారం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన యొక్క విశ్వాసమున కంటే కూడా మరి ఆమె యొక్క విశ్వాసము, కనాను యొక్క స్త్రీ కనాను దేశంలోనే ఉన్నాడు కదా. మరి కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశము కనాను నీకు ఇస్తానన్నటువంటి ఆనాడు అబ్రహాముకు ప్రమాణం చేసినటువంటి దేవుడు ఈ దేవున కనాను నుండి వచ్చినటువంటి ఆ స్త్రీ యొక్క ఓర్పును దేవుడు పరీక్షించాడు. హల్లెలూయా. వెంబడిస్తూనే ఉంది. శిష్యులు అంటున్నారు, అయ్యా ఆమెను పంపివేయి. ఆమె కేకలు వేస్తూనే ఉంది. ప్రభువా నన్ను కరుణింపుము, నా బిడ్డను స్వస్థపరచము, నా బిడ్డలో ఉన్న దయ్యాన్ని పోగొట్టుము అని వెంబడి పడుతుంది. ఆమె పంపివేసి ప్రభువా అంటున్నారు. ఆయన ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ? వాస్తవానికి దేవుని వెంబడి నడుస్తున్నటువంటి జనాంగం విసుక్కుంటుంది. కానీ ఆమె విసుక్కోడా? ఈయనేం ప్రభువా, ఈయనేమి దావీదు కుమారుడు అని ఏ దినము కూడా అనుకున్న ఆ యొక్క దినమున వెంబడిస్తున్నటువంటి ఆ దినములో తలంపే రాలేదు ఆమె. ఆమె అంటుంది, అయ్యా నేను మరి పిల్లలకు ఇవ్వవలసినటువంటి రొట్టె కుక్కలను కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు, సమంజసము కాదు అని ప్రభువులు వారు అన్నప్పుడు అన్నది. అయ్యా మరి ఆ మాట చాలా ఎంత వేదన కలిగిస్తుందో తెలుసా? ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల క్రింద పడినటువంటివి తిని విశ్వాసము చూపిస్తాయి కదా ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల యొక్క బల్ల క్రింద పడిపోయినటువంటి, తినగా మిగిలినటువంటి ఆ ముక్కలు తిని ఎంతో విశ్వాసమును చూపిస్తాయి ప్రభువా. అట్టి విశ్వాసం నాకంటే చాలు ప్రభువా. హల్లెలూయా. అట్టి విశ్వాసము నాకుంది ప్రభువా. నా బిడ్డని కరుణించు ప్రభువా, నా బిడ్డని కరుణించు ప్రభువా, నా బిడ్డని స్వస్థపరచు ప్రభువా అన్నాడు. చూడండి ఎంత విశ్వాసం. ఇటువంటి విశ్వాసములు అందుకే యేసు అంటాడు, అమ్మా నీ విశ్వాసము చాలా 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 గొప్పది. ఇంత విశ్వాసముతో నన్ను ఓపికగా వెంబడించావే. ఏ రోజు కూడా నన్ను వెంబడిస్తున్నటువంటి నీవు ఒక మాట అనలేదే, ఒక మాట కూడా నీ నోటన రాలేదే. నీ విశ్వాసము చాలా గొప్పది. ఇదిగో నీవు కోరుకున్నట్టే అగునుగాక, నీవు కోరుకున్నట్టే అగునుగాక అని నాడు చెప్పినటువంటి మాట ఈనాడు సార్వత్రిక సంకల్పంతో దేవుడి దేవుని చెప్తున్నారు.
మొట్టమొదటి ఆదివారం దినమున 2025 సంవత్సరంలో మీకు ఇచ్చినటువంటి ఈ ఆదివారంలో మీరు ఎంత ఓర్పుగా కలిగి ఉన్నారు, ఎంత సహనము మనకుంది, ఎంత నిరీక్షణ ఉంది ప్రభువులో, ఎంత సహవాసము దేవుల్లో కలిగి ఉన్నాము, ఎంత విశ్వాసం ఉంది, ఎంత భయం ఉంది, ఎంత నమ్మకం ఉంది, ఎంత భక్తి ఉందో దేవుని దినమున పరిశీలిస్తున్నాడు మనల్ని. చూడు, దేవుడు ఎంత గొప్పగా మాట్లాడినటువంటి మాట. ఆ గడియలోనే ఆమె స్వస్థతను తెలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క సమయము, దేవుని యొక్క సమయము నీ దగ్గరకు వచ్చి ఉన్నది. నీ సమయము కొరకు ఎదురు చూస్తున్నావా? ఆయన సమయము నీ దగ్గరకు రావాలంటే నీ ఓర్పు, నీ పేరు, నీ యొక్క నిరీక్షణ, నీ యొక్క సహనము, నీ యొక్క నమ్మకము, విశ్వాసము, అందులో భయభక్తులు కలిగినటువంటి జీవితము దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ దగ్గరకు రావడానికి ప్రభువు వీటన్నిటిని కూడా పర్యవేక్షించుతున్నాడు అనేది మనం మర్చిపోతున్నాం. ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా దీనిని మర్చిపోతున్నాడు. అవును, ఈ సంవత్సరం నీవు కోరినట్టే అవును గాక అని దేవుడు అంటున్నాడు. మరి అవ్వాలంటే మనం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. నీవు కోరినట్టే నీకు ఆరోగ్యమా? అవును. నాకు స్వస్థత కావాలా ప్రభువా? అవును, నీవు కోరుకున్నట్టే జరుగును గాక అంటున్నాడు. నీవు కోరుకున్నట్టే అవును గాక అని దేవుడు అంటున్నాడు. మరి ఏ రీతిగా ఉన్నామో చూడండి, ఎంత విశ్వాసము గొప్పదో, ఎంతటి విశ్వాసము గొప్పదో చూడండి. మరి దేవుడు తన యొక్క మాటను ఏ దినమున కూడా మనకు యథార్థముగా ఇచ్చాడే తప్ప అందులో ఎంత నర్మగర్భమైనటువంటి ఆ వాక్య అనుసారాలను బట్టి అర్థాన్ని ఇచ్చున్నాడో చూడండి. అమ్మ, నీవు కోరుకున్నట్టే అవును కాక, అవును కాక. మరి మీరు కోరుకున్నట్టు ఎప్పుడు అవుతుంది? మనలో ఉన్నటువంటి విశ్వాసము, మనలో ఉన్నటువంటి నమ్మకము, ఈ నమ్మకము, విశ్వాసము భయము తోడైతే, భయముతో పాటుగా భక్తి తోడైతే నీలో యథార్థత, నీతి, నీ యొక్క జీవితానికి సమాధానము అనే బాటను దేవుడు వేస్తాడు. నీ జీవితంలో సమాధానమైనటువంటి జీవితాలను మీకును మనకును దయచేయడానికి ఒక బాట వేస్తాడు. ఆ బాట వేస్తున్నటువంటి వ్యక్తి సమాధానకర్త అయిన అధిపతి. అధిపతి, ఆ అధిపతిని నువ్వు నీ హృదయంలో ఓపికతో నిరీక్షించి ప్రభువుని పట్టుకో, ప్రభువుని పట్టుకో అని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ లేఖనంలో ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరంతరము చేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము ఏ రీతిగా దేవుని వాక్యాన్ని వ్యక్తం చేస్తున్నామో తెలుసా? మనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును, వాక్యాన్ని ఎప్పుడు వ్యర్థం చేస్తున్నామో జ్ఞాపకం చేసుకోండి. మన యొక్క చూడండి, ఆడే పారంపర్యాచారము అంటే క్రమంలో వస్తున్నటువంటి పాత జీవితంలోనికి మళ్ళా వాక్యాన్ని నిరంతకం చేసి వెళ్ళిపోతున్నాం. పారంపర్యాచారము అంటే గతంలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడి నుంచి వచ్చినటువంటి నీవు విశ్వాసము, నమ్మకము లేకుండా, భయభక్తులు లేకుండా ఈ లోకంలో ఉన్నాము కనుక ఆయన మందిరంలో వచ్చి కూడా మనము వాటిని ఆచరిస్తున్నాము. వీటిని ఆచరిస్తున్నాము, వాక్యమును లోబడక పారంపర్యాచారం నిమిత్తము. ఈ యొక్క పూర్వము ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోకి మళ్ళా వెళ్ళి వాటిని నువ్వు అనుదిన ఆచారాలుగా నువ్వు స్వీకరించుచున్నావు. కనుకనే మన కార్యములు మనము కోరినట్టు జరగడం లేదు. మనం కోరినట్టు జరగడం లేదు. దేవుడు అందుకే చెప్తున్నాడు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము ఎప్పుడూ కూడా నిరంతరముగా మీ జీవితంలో మీకు ప్రతి వాగ్దానం ఇచ్చుంటాడు. ఆ వాగ్దానము మనలో నెరవేర్చుకోవాలంటే మనలో భయభక్తులు కలిగినటువంటి జీవితము కావాలి. విశ్వాసపరమైన నమ్మకము కలిగి ఉండాలి.
అంతేకాదు నీతి యథార్థత కలిగినటువంటి సమాధానమునకు మనము లోబడి ఉండాలి. ఆ సమాధానకర్త అయిన అధిపతి ప్రభు యేసుక్రీస్తు వారికి లోబడి ఉండగలిగితే ఖచ్చితంగా మన జీవితాలలో ఈ సంవత్సరం మీరు కోరినట్టే, మీరు ఏదైతే కోరుకుంటున్నాడో అది నిశ్చయముగా జరుగును గాక అంటున్నాడు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు చూడండి, ప్రభువు వారి దగ్గరికి అనేక మంది జన సమూహం వచ్చేసారు. జన సమూహము ప్రభువు వారి దగ్గరికి స్వస్థపరుస్తున్నాడని ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చేసారు గెన్నసరేతు దేశంలో. మరి గెన్నసరేతు దేశంలో దిగగానే ఆయన దిగక ముందు ఏం జరిగిందో తెలుసా? ఆయన ధోని ఎక్కున్నాడు, గెన్నసరేతు దేశానికి వెళ్తున్నాడు. గెన్నసరేతు దేశంలోకి వెళ్ళుచుండగా మరి పేతురు గారు ఏం చేశాడు? ప్రభువులో నీళ్ళ మీద నడిచి వస్తుంటే పోతామని ధోనిలో ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. భయపడకుడి, నేను అది భయపడకుండా ఎప్పుడు అన్నాడు ప్రభువుల వారిని గుర్తుపట్టేశారు. గుర్తుపట్టిన వెంటనే పేతురు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అయ్యా, నేను కూడా నడిచి వచ్చేదాన్ని నీళ్ళ మీద నీ దగ్గరకు వస్తాను. మరి రా నువ్వు అన్నట్లే జరుగుతుంది రా అన్నాడు. మరి నువ్వు అన్నట్లే జరుగుతుందన్నటువంటి ఆ వ్యక్తి ఎలా జరిగాడు? అవిశ్వాసంతో వెనకూడదు రోజు నవ్వాడు. నేను నీళ్ళ మీద నడుస్తున్నాను చూడు, ఎలా ఎక్కిరింపు అన్నమాట. హల్లెలూయా. నేను నీళ్ళ మీద నడుస్తున్నాను చూడు అని ఎక్కిరింపుడు తిరిగాడు. తప్పకన మునిగిపోయాడు. నీ దృష్టి ఎక్కడ ఉండాలి? ప్రభు ఎదుట ఉండాలి. నీ కన్ను దృష్టి సూటిగా ప్రభువును చూస్తూనే ఉన్నాడు. నీళ్ళ మీద నడవగలవు. మరి ఎటు తిరిగాడు? వెనక తిరిగాడు. మనవాడు గుబుక్కున అయ్యా మునిగిపోయిన రక్షించండి అంటున్నాడు. ప్రభువుల వారు చేయబట్టుకొని నీ విశ్వాసము కాలిపోను అన్నాడు ప్రభువు వారు. హల్లెలూయా. మరి చూడండి, ఇంటి విశ్వాసం మనం ఎవరిని చూస్తూ నడవాలి? ఇక్కడ మన నూతనమైన జీవితంలో, మనము ఎవరిని చూసి నడవాలి? క్రీస్తును చూసి నడవగలిగినట్లయితే, యేసును చూసి నడవగలిగినట్లయితే ఖచ్చితంగా నీ గురి ఎంతకు నడిపిస్తాడు మన దేవుడు. గురి ఎంతకు నడిపిస్తాడు మన దేవుడు. నీ యొక్క విశ్వాసం అచానకెళ్ళకూడదు. నీ నమ్మకము కోల్పోకూడదు ప్రభువులో. ఈ నూతన సంవత్సరంలో గురి ఎంతకు నువ్వు రావగలగాలంటే ప్రభువును చూస్తున్నాడు. నీ ముఖము మధ్యలో ప్రభు యొక్క ముద్రను వేయబడి ఉన్నది. నూతన సంవత్సరంలో ఈ యొక్క నుదుటిన ప్రభు యొక్క నామమును లిఖింపబడింది. ప్రభువును చూస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు నీ టార్గెట్ దేవుల్లో రీచ్ అవుతుంది. నీ యొక్క టార్గెట్ ప్రభువులో రీచ్ అవుతావు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది ప్రతిదీ కూడా. అందుకే అంటాడు, ఆయన దిగగానే గణేశ్వరంలో జనమంతా కూడా ఈయన చూసి గుర్తుపట్టేశారు. గొప్పలుగా వచ్చి తోసేశారట. ఎక్కడికనే యేసయ్య దగ్గరికి చుట్టూ వచ్చినా కూడా దిగేదానికి కూడా లేకుండా అయిపోయింది. చుట్టూ జనం కూడుకోగానే ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, అయ్యా నీ యొక్క వస్త్రపు చెంగు ముట్టితే చాలయ్యా, మేము స్వస్థపరచబడిపోతాము. హల్లెలూయా. నీ వస్త్రపు చెంగు ముట్టని నాయన, చెంగు ముట్టనివ్వు. ప్రభువు వారి యొక్క చెంగు అంటే ఎంత దూరం ఉంటుంది? ఆయన వేసినటువంటి పైన వచ్చినటువంటి ఇది ఉంటుంది. మరి ఆ చెంగు ముట్టితే చాలు, దేశంలో ఉన్నటువంటి సమస్త జనులను అనారోగ్యంతో అందరినీ తీసుకొచ్చి అడేసేసారు. రోగులను అందరూ చెంగు ముట్టారు, అందరూ స్వస్థపరచబడిపోయారు. హల్లెలూయా. మొత్తము మీరు కోరినట్టే జరుగును కాక అన్నాడు. ఆయన నన్ను ముట్టుకోవద్దన్నా నీవు కోరినట్టే జరుగును కాక అన్నాడు. మొత్తము స్వస్థపరచబడిపోయారు. అందుకే అన్నాడు, నీ గోరంత విశ్వాసము నీలో ఉంటే కొండంత సమాధానము నీ జీవితంలో నేను ఇస్తాయి. ఈ సంవత్సరంలో గోరంత విశ్వాసమే. నీ గోరు ఎంత ఉంది? నీ శరీరంలో ఎంత భాగము చిన్నది ఉంది? కుడికి పడేసే గోరు ఎంత ఉంటుంది? మొత్తం గోరు కాదు, నీ గోరు కుడికి పడేస్తావే. నీ గోరు కుడికి పడేసినటువంటి ఆ గోరు అంత విశ్వాసము నేను ఉంటే కొండంత సమాధానంలో సహాయమును నువ్వు పొందుకుంటావు ఈ సంవత్సరంలో. హల్లెలూయా. నువ్వు పొందుకుంటావు. అంతేకాదు చూడండి,
మరణకరమైన రోగంతో పడిపోయాడు. యెషయా వచ్చేసాడు, నువ్వు పెట్టే పేడ సర్దుకో, నీ టైం అయిపోయింది, నువ్వు అంతా సర్దుకోనైనా సమకూర్చుకున్నాడు. మరి హిజ్కియా ఏం చేశాడు తెలుసా? కన్నీరు మున్నీరుగా గోడ తట్టు తిరిగి ఏడుస్తూ దుఃఖించాడు. అయ్యా, నేను చేసిన తప్పు ఏమిటో చెప్పి, నేను చేసిన తప్పును నేను సరిదిద్దుకుంటా. ఇదిగో నా దేశమును నా ప్రజలను నువ్వు వేరొకరికి అప్పగించవద్దు, అన్యులకు అప్పగించవద్దు ప్రభువా. ఇదిగో నా దేశ ప్రజలను నేను రక్షించుకోవడానికి నాకు ఆయుష్కాలం లేవో వారిని బ్రతిమలాడుకున్నాడు. కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఏడ్చిన మరుక్షణ యెషయా మళ్ళీ తిరిగిపో. 15 సంవత్సరములు హిజ్కియా కోరినట్లే అగునుగాక అన్నాడు. హిజ్కియాకి 15 సంవత్సరంలో ఆయుష్కాలంలో ఇచ్చాడు. 15 సంవత్సరంలో ఆయుష్కాలం ఇచ్చినటువంటి నా దేవుడు మరి మనం కోరినట్టు జరగదా? మనం కోరినట్టుగా దేవుడు ఆశీర్వదించడా? మరి మనం అట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం ఎంత విశ్వాసం మనలో ఉండాలి, ఎంత నమ్మకం మనలో ఉండాలి, ఎంత భయము మనలో ఉండాలి, భక్తి మనలో ఉండాలి, ఎంత సమాధానకర్త అయినటువంటి అధిపతి అయిన ఆయన ప్రేమ మనలో ఉండాలో ఆలోచించండి. ఆయన యొక్క ప్రేమ మనలో ఉండాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందమ్మా. అందుకంటున్నాడు దేవుడు. చూడండి, అంతేకాకుండా అనేక మంది మనం చూస్తాం. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఓ నెబుకద్నెజరు, నువ్వేమైనా చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, జీవమగల దేవుడు నా దేవుడు నన్ను రక్షింపకపోయినా పర్లేదు, జీవమగలిగిన దేవుడిని తప్ప వేరొకరిని నేను తల వంచమన్నాడు. తల దించుకునేటట్టుగా ప్రభువును ఆయన చేశాడు. మీరు అనుకున్నట్లే జరుగును కాక పోండి అన్నాడు. అగ్నిగుండంలో నుంచి రవ్వంత కాలకుండా వాసన కూడా లేకుండా బయటికి రప్పించాడు ప్రభువు. ఏమి కోరుకున్నారు వారు? నా దేవుడు నన్ను కరుణిస్తాడు, నన్ను రక్షిస్తాడని కోరుకున్నట్లే నీకు జరుగును కాక అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో అట్టి వారికి జరిగించిన దేవుడు మనకు జరిగించగలరా లేదో ఒక్కసారి ఆలోచించి. జరిగిస్తాడమ్మా. జరిగించగలిగినటువంటి దేవుడు, జరిపించే దేవుడు. అంతేకాదు నాయన మరి అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 5 చదవండి ఒకసారి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడైంది నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వ ప్రపంచం మీద అధికారం ప్రభువు వారికి ఉంది కనుక ఈయన సర్వాధికారే కాకుండా ఈయన నిరంతరము స్తోత్రార్హుడైనాడు. సర్వజనులు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నారు నాకు తెలియదు, కానీ నిరంతరము పరలోక రహస్యంలో ప్రతి గానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడై కీర్తింపబడుతూ స్తోత్రము చెల్లించుకోగలిగినటువంటి దేవుడు. అట్టి స్తోత్రములు ఆయన పొందుతున్నాడు. అందుకే ఈయన నిరంతరము స్తోత్రార్హణకు మరి అర్హుడై ఉన్నాడు. అంతేకాదమ్మా, ఆయన అక్కడ స్తోత్రార్హుడైంది తన జనులను మర్చిపోలేదమ్మా. తన యొక్క జనులను విశ్వాసాలను ఏ దినము మర్చిపోలా. పూట కాపరి ఉన్నాడమ్మా. పూట కాపరి ప్రతిరోజు నీకు నీ కుటుంబాన్ని, నిన్ను నీ దేహాన్ని, నీ హృదయాన్ని, అందులో ఉన్న ఆత్మను అనుదినము కదమ్మా పూటకి నీకేమి కావాలో దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. పూటకు దేవుడు నీకేమి కావాలో ఇస్తున్నాడు. ఆ పూటను భోజనం చేయడానికి, నువ్వు బ్రతికి ఉండడానికి అర్హతను దేవుడు ఇస్తున్నాడమ్మా. 3 దినములు మనం భోజనం చేసి ఈ లోకంలో స్థిరముగా నిలబడడానికి ఆయన పూట కాపరి అయినాడు. పూట కాపరిగా నిన్ను కాపు కాస్తున్నటువంటి దేవుడు నా దేవుడమ్మా. అందుకే ఆయన పూట కాపరి అయినాడు. సర్వోన్నతమైన స్థలములలో స్తోత్రార్హుడుగా జీవించుచున్నా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఈ లోకములకు వచ్చి ఉన్న ఆయన సర్వాధికారి అయింది కూడా మిమ్మలను అనుదినము దినములో ఎన్ని పూటలు ఉంటాయో అన్ని పూటల
అన్ని పూటలా నీకు పూట కాపరిగా ఉండి తన యొక్క ఆశీర్వాదములు ఇస్తున్నటువంటి దేవుడమ్మ. అందుకే నీవు దేవునిలో కలవరపడద్దు, నీవు కలవరపడద్దు. క్రీస్తునందు విశ్వాసము నమ్మకం ఉంచు. నీవు కోరినట్టే జరుగుతుంది. నీవు కోరినట్టే దేవుడు జరిగిస్తాడు, జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసము నమ్మకమును ఈ క్రీస్తులో కోల్పోతావో నువ్వు కోరుకున్నట్టు జరగదు. నువ్వు క్రీస్తునందు విశ్వాసము నమ్మకము యథార్థత సాక్ష్యము వాటన్నిటికీ ఆధారముగా ఉన్నటువంటి దేవాతి దేవుడు సమాధానకర్త అయినటువంటి అధిపతిగా ఉన్నాడు కనుకనే నీకు సర్వమును సమకూర్చగలిగిన దేవుడుగా నీకును మనకును ఉంటాడు. మన కార్యములు ఎక్కడ కూడా ఆగవు. అందుకే కాదు, ఇంకొక విషయం, ఎంత విశ్వాసము లేకపోతే, ఎంత నమ్మకము లేకపోతే చనిపోయి తిరిగి లేచిన లాజరు గారిని తిరిగి లేపాడు ప్రభువు వారు. లాజరు గారిని ఏం చేశాడు తెలుసా? ఏ దినమైనా కలగన్నాడా ప్రభువుతో భోజనం చేస్తానని? ప్రభువుతో సహపంక్తిలో కూర్చొని భోజనం చేస్తానని ఏ దినమైనా కలగన్నాడా? మీరు చెప్పాలి. ఏ రోజైనా కళలో కూడా ఊహించలా. ప్రభువుతో కలిసి భోజనం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి సహపంక్తిలో భోజనముతో ప్రభు యేసుక్రీస్తుతో సమానముగా కూర్చొని మరి భోజనం చేయగలిగినటువంటి దేవుని ఎదుట భోజనం చేయగలిగినటువంటి లాజరుని మనం చూశాం. లాజరుని మనం చూసాం. కానీ ఆయన కోరుకోనడమ్మా, కోరుకోలే. కానీ నీకు కోరుకోనట్టు కలుగుతుంది అంటున్నాడు. ఆయన కోరుకోలేదు. కోరుకోకుండానే ఆయన కార్యం జరిగించిన దేవుడు ఈ దినంలో నువ్వు స్థిర విశ్వాసంగా ఉంటే నువ్వు కోరుకోకుండా నీ కార్యం జరగదా? నువ్వు కోరుకోకుండా నీ కార్యములు ఆగవు అంటే దేవుడు మా ప్రభువు వారు. అందుకే దేవుడు అంటాడు, నీవు కోరుకోనట్టే జరుగునుగాక అన్నాడు అన్నాడు. మరి ఇంకొక విషయం చూద్దాం. ఇంకొక విషయంలో కూడా సీమోను ఇంటికి ప్రభువు వారు భోజనానికి వచ్చినప్పుడు ఒక స్త్రీ వచ్చింది. పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీటిని ఆయన పాదముల మీద కాచి కొర్రులతో వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. కన్నీరు కారిపోతున్నాయి. అత్తరు పోసి మరలా పాదాలు ఎక్కడ వాసన వస్తాయని తుడుస్తూ ఉంది. ఎంతటి విశ్వాసము ఆమె పాపాత్మురాలని సీమోనుకు తెలుసు, అక్కడున్న జనులందరికీ తెలుసు. అయినా ప్రభువు వారు ఈ పాపాత్మురాలని ఎందుకు బాబు కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చుకున్నాడు. ఆయన పాదాలను ఆమె కన్నీళ్లతో కడుగుతూ అత్తరు పోస్తూ రుద్దుతుంది అని వాళ్ళు ఎంతో ఆస్వాదించుకున్నారు. అక్కడ మీరు అనుకుంటున్నారేమో, వారు తృప్తిగా లేదు శిష్యులు కానీ అక్కడ ఉన్న జనాంగం కానీ. ఎందుకంటే పాపాత్మరాలు వచ్చింది కదా అక్కడికి. అంటే పాపాత్మరాలు యొక్క కన్నీటిని ఈయన ఎందుకు ఒప్పుకుంటున్నాడు పడవడానికి బాధములు? మరి సీమోను, నువ్వు నీళ్ళు ఇవ్వాలా? పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇలా పిలిచావు. మరి ఇంటికి పిలిచిన వారికి పాదాలకు నీళ్ళు ఇవ్వాలి కదా. కడుక్కొని నాయన టవలించి తుడుచుకొని లోపలికి వచ్చి కూర్చొని అన్నా నీళ్ళు ఇస్తాను తాగదు అని చెప్పాలి. మన జీవితాల్లో సాంప్రదాయం అది. కానీ ఎక్కడ సీమోను మర్చిపోయాడు. కానీ మరిచిపోయినటువంటి సీమోనుకు దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఇదిగో ఈ స్త్రీ, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలా, నా పాదాలు కూడా ఒకటి అవ్వలేవలా, ఏమి ఇవ్వకపోయినా ఇదిగో ఈ స్త్రీ పిలవకపోయినా నా పాదాలు వచ్చి కన్నీటితో తుడుస్తూ ఉంది. అంతేకాదు తన తల ఎంట్రుకలను సరి చేసుకుని వాటిని తుడుస్తూ ఉంది. నా పాదముల మీద అత్తరు పోస్తున్నాయి. సువాసనలు వెదజల్లడానికి ఈ స్త్రీ చేసినటువంటి పని గొప్పది. అమ్మా, నీ యొక్క విశ్వాసము గొప్పది. నీ యొక్క పాపములు క్షమించబడ్డాయి. నువ్వు ఎందుకు వచ్చావో నా దగ్గరకు నాకు తెలుసు. నీవు కోరినట్టే నీ పాపములు ఈ దినంలో క్షమించబడినాయి అన్నాడు. క్షమించబడిపోయినాయి, క్షమించబడ్డాయి. చూడండి ఎంత గొప్ప దేవుడు అనాలి. ఎంత గొప్ప దేవుడు. నువ్వు ఆ రీతిగా ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? నువ్వు ఆ రీతిగా విశ్వాసంతో ఉన్నావా?
ఉన్నావా? అనురాగము కలిగి ఉన్నావా? దేవుని యొక్క ప్రేమకు మనం అర్హులుగా ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా చూద్దామా? ఇంకా ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి, ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో చూడండి. గెరసనీయుడు మరి సేన, అతనికి ఒక పేరు లేదు, అతనికి ఒక పేరు లేదు. గెరసీ దేశంలో దిగతానే అపవిత్రాత్మలతో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆయన పాదాల దగ్గర పడ్డప్పుడు ఆ పాదముల మీద పడినటువంటి ఆ యొక్క సేన అన్న మాటలు, అయ్యా సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడా, నీవు నాతో ఏం పని అన్నది ఆత్మలు. ఆత్మలన్నీ కూడా ముక్త కంఠముగా ఉన్నాయి, ఒకే కంఠముగా పలికాయి. అంతకుముందు అద్భుతమైనటువంటి విషయం గ్రహించాలి కదా. అంతకుముందు ఎలా ఉన్నాయి? హింసిస్తూ ఉన్నాయి, ఆ వ్యక్తిని హింసిస్తూ ఉన్నాయి. కానీ దేవుడు అడుగుపెట్టిన మరో క్షణం ఎక్కడుందో పరిగెత్తి పాదాల మీద పడిపోయింది, కట్లు తెంపబడ్డాయి, బంధకముల నుండి విడుదల పొందాడు. అప్పుడు అన్నాడు, అయ్యా అపవిత్రాత్మలన్నీ కూడా ఒక్కసారిగా ముక్త కంఠముతో ఉన్నాయి, మమ్మలను పాతాళములలో బంధించవద్దు, ఇదిగో కనబడుతున్న పందులు లేక మమ్మల్ని పంపించు అన్నాయి. చూడండి, వాటి విశ్వాసం చూశారా మీరు ఒకసారి? ఏ దినమైనటువంటి ఇందులో ఉన్న మర్మాన్ని గ్రహించామో మనం ఆత్మదేవుడు తెలియజేస్తాడు. మన దానిలో ఉన్నటువంటి మర్మం ఏంటో తెలుసా? అపరిశుద్ధమైనటువంటి పందులు లేకి ఈ అపవిత్ర ఆత్మలను పంపిస్తే మేము అదిగో ఆ సరస్సులో బాప్తిసం పొంది మేము సరాసరి పరలోక రాజ్యములకు అర్హతను సంపాదించుకుంటామన్నాయి. అర్థమాదులో ఉన్న అర్థము పందులు లేక పంపించినటువంటి దేవుడు, ఆ పందులలో అపరిశుభ్రంగా ఈ లోకంలో బతుకుతున్నటువంటి ఆ పందులు మరి సరాసరి సరస్సులోకి ఒక్కసారిగా పరిగెత్తి వేల పందులు ఒకసారిగా సరస్సులో పడి చచ్చిపోయాయి. చచ్చిపోయినటువంటి పందులు చచ్చిపోయాయి. పందులలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు పరిశుద్ధపరచబడ్డాయి. అపరిశుద్ధమైనటువంటి ఆత్మలు కలిగినటువంటి ఆ యొక్క స్థితి దయ్యములు ఆత్మలు అపరిశుద్ధమైనటువంటి అపవిత్రాత్మలు ఎక్కడికి వెళ్ళాయమ్మా? ఎక్కడికి వెళ్ళాయి? లోకంలో ఉన్నటువంటి అపరిశుద్ధమైనటువంటి పందులలోకి వెళ్ళిపోయాయి. అయ్యా మమ్మల్ని పాతాళంలో బంధించొద్దు, ఇదిగో కనబడుతుంది ఆ గుంపులో పందుల గుంపులోకి మమ్మల్ని పంపించాయ్యా. నువ్వు దేవుడు కుమారుడు అని తెలుసు, సర్వశక్తి కలిగిన దేవుడు అని తెలుసు. అయ్యా మా పాపంలో కడిగి వేసుకుంటాం, ఆ పందులు లేకపోతే అపరిశుద్ధమైనటువంటి ఆ పందులు లేక అపవిత్రాత్మలో పోయిన వెంటనే పందులన్నీ గుంపులుగా పోయి ఎక్కడ పడిపోయాయి? సరస్సులో పడిపోయి అవి చచ్చిపోయాయి. అపవిత్రాత్మలో పరిశుద్ధముగా దేవుడి దగ్గరకు చేర్చబడ్డాయి. పాపములు ఒప్పుకున్నాయి మా అపవిత్రాత్మలు. ఇప్పుడైతే మనం గ్రహించామా ఈ వాక్యములు అంతా? దేవుడు తెలియజేస్తున్నా దేవుడు అన్నాడు అవి అపవిత్రాత్మలుగా ఉన్నాయి నిన్నటి వరకు. ఈ దినమన పరిశుద్ధమైనవి విశ్వాసమైనటువంటి ఆత్మలుగా పరిశుద్ధమైనటువంటి ఆత్మలుగా మార్చబడి ఇక లోకంలో బ్రతికే యోగ్యత వాటికి లేదు కనుకనే ఆ క్షణమనే ఒప్పుకున్నాయి. అయ్యా మమ్మల్ని క్షమించు, ఇక్కడ నుంచి అపవిత్రాత్మలు అక్కడికి పంపించు, నేను సరస్సులో పడి చచ్చిపోతాం. సరస్సులో పడి మన అపవిత్రాత్మలు కలిగినటువంటి ఈ దేహాలను మేము కడుక్కుంటాం. కడుక్కొని పరిశుద్ధంగా మీ దగ్గరకు రావడానికి కృప చూపు ప్రభువా, కృప చూపు ప్రభు అనేటువంటి వేల పంతులు వేల యొక్క అపవిత్రాత్మలు పవిత్రపరచబడ్డాయంటే దేవుని యొక్క మీరు కోరినట్టే ఎగురుగాక పో అన్నాడు. వెళ్ళాయి. మరి మనం కోరినట్టే కాదు అవ్వవా? జీవితాలు మన జీవితాలు మనం కోరుకున్నట్టుగా దేవుడు జరిగించడా? ఆలోచించండి. మరి గెరసీలది ఎప్పుడన్నా గ్రహించడా? మంచి చేయడానికి వచ్చినటువంటి దేవుడిని తరిమేశాడు. హల్లెలూయా! మంచి చేయడానికి వచ్చినటువంటి దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును ఆ యొక్క దేశం నుండి వెళ్ళిపో అని నెట్టేశారమ్మా. చూడండి, మనం కూడా ఆ రీతిగా ఉన్నామా? మనం కూడా అంటే మనం కలిగి ఉన్నామా? చూడండి, ఆ పేరు లేని ఆ గెరసనీయుడుగా మారిపోయాడు. దేశానికి పేరుగా అతను మారిపోయాడమ్మా.
పవిత్రాత్మలతో ఉన్నటువంటి నిన్నటి దాకా బ్రతికినటువంటి ఆ యొక్క మనుషుడు గెరసీయుడైపోయినాడు. గెరసీయుడిగా పేరు మార్చబడి ప్రభువును వెంబడిస్తుంటే, ఇదిగో దేవుడు నీకు చేసిన కార్యములను ఈ దేశంలో ప్రచురపరచు అన్నాడు. దేశంలో సువార్త ప్రకటించబడిందమ్మా, ప్రకటించబడింది. అందుకే దేవుడు అంటున్నాడు, మరి చూడండి, అందుకే ఈ ప్రజలు నమ్ముటలేదు. ఇంకా కూడా ఈ ప్రజలు నన్ను నమ్ముటలేదు, నా వైపుగా తిరిగి చూడటలేదు, చూచి చూడనట్లుగా తిరిగి వెళుతున్నారు అనుకుంటున్నాడు ప్రభు. మరి అంతేకాదు, 12 సంవత్సరాలుగా రక్తస్రావం జరుగుతున్నది. ఆ స్త్రీ ఎంత బాగుపడిందమ్మా. ఆయన చెంగు తాకితే ఎక్కడ ప్రభు మైలు పడిపోతాడు అనుకున్నది ఆ స్త్రీ. తాకడానికి సందేహించి టక్కన పట్టుకునేది, నా ప్రభు నన్ను కరేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. టక్కన చెప్పులు పట్టేసుకునేది. అంతమంది జనంలో, ఇదిగో నన్ను ఎవరో పుట్టారు, నా నుండి కొంత పవరు వెళ్ళిపోయింది. ఎవరు ఆ స్త్రీ అంటే కాళ్ళ దగ్గర ఉంది. హల్లెలూయా. ఎవరు ఆ స్త్రీ అంటే ఎక్కడ ఉంది? కాళ్ళ దగ్గర ఉందమ్మా, కాళ్ళ దగ్గర ఉంది. ఎంతటి విశ్వాసం చూడ. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే ఆ బిడ్డ మరణకరమైన రోగమే. మరి అట్టి రోగం నుండి బయటపడినటువంటి స్త్రీ, నీవు కోరుకున్నట్టే జరిగిపోయిందిగా, నువ్వు కోరుకున్నట్టే జరిగింది కదా, స్వస్థపడ్డావు కదా, హ్యాపీగా వెళ్ళమన్నాడు దేవుడు. నా దేవుడు ఇంకా చూద్దామా, ఇంకా ఎన్ని నిర్వచనాలు మా కోరుకున్నట్టు ప్రజలకు జరిగించినటువంటి దేవుడు. చూడండి, వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ పరుగున అందరూ తరుముతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, తరుముతున్నారు. సరి వచ్చే ప్రభు యొక్క పాదాల దగ్గర మోకరిల్లి పడిపోయిందమ్మా. మోకరిల్లి పడిపోయింది. ఆ ప్రభువు నన్ను రక్షిస్తాడు, ఆ ప్రభువు నన్ను రక్షిస్తాడని నమ్మకము, విశ్వాసము. చూడండి ఎంత విశ్వాసమో. పసి పిల్లలతో కూడా కొండలాగే రాళ్ళు ఎత్తుకొని పరిగెత్తుతూ ఉంటే ప్రభువులు వారిని చూడగానే అందరూ ఆగిపోయి మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉంటే రాయివై అన్నాడు. వీళ్ళు తిరిగి అందరూ కళ్ళు ఎత్తి మళ్ళీ చూసేటప్పుడు ఎవరు లేరు. ప్రభువా, నువ్వును నన్ను క్షమించవా? హల్లెలూయా. ప్రభువా, నువ్వును నన్ను క్షమించవా అన్నది. నీవును నన్ను శిక్షించవా? సారి, నీవును నన్ను శిక్షించవా అన్నది. కానీ ప్రభువా, నేను నిన్ను శిక్షించడం లేదు. ఇక మీదట నీవు పాపము చేయకుండా లోకములో నీతిగా బ్రతుకన్నాడు ప్రభువు వారు. ఆమె కోరుకున్నట్లే దేవుడు జరిగించిన దేవుడమ్మా. ఆమె కోరుకున్నట్టే ప్రతి కార్యమును కూడా జరిగించుచున్నటువంటి దేవాది దేవుడు ఈ దినమున ప్రభువుల వారు మనందరితో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఇన్ని కార్యములు చూసినా ఈ జనులు నన్ను నమ్మడం లేదు. ఈ జనులు నన్ను నమ్మడం లేదు. చూడండి, అది కూడా మత్తయి సువార్త 15వ అధ్యాయము 7, 9 లేఖనములు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములన్నీ బోధించుచు వారు నన్ను వ్యర్థముగా వారు ఆరాధించుచున్నారు. చూడండి, అదే వాక్యం ఇంకొక దగ్గర యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు కానీ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. హల్లెలూయా. వారు నా యందు చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. మానవుల విధులను బట్టి మానవుల యొక్క విధులను బట్టి వారు నేర్చుకున్నారు. విధులను బట్టి. ఇప్పుడు మన యొక్క విధులన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా? లోకంలో మానవుల యొక్క విధులను బట్టి ఆధారపడి ఉన్నాయి. మనము పెదవులతో స్తుతించుచున్నాము, పెదవులతో ప్రార్థించుచున్నాము,
అనుసంధానం అయిపోయినాం. లోక విధులకు మనము దగ్గర అయిపోయామే తప్ప ప్రభు యొక్క ఆత్మకు దగ్గరగా మనము లేవు. మరి ప్రభు యొక్క ఆత్మకు దగ్గరగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మన యొక్క తీరులన్నీ కూడా ప్రభువుకు దగ్గరగా ఉండాలి. ప్రభు యొక్క ప్రేమను పంచి సమాధానం కలిగిన జీవితాలు ఈ లోకంలో జీవించగలుగుతున్నట్లయితే, భయభక్తులు కలిగినటువంటి ఆ యొక్క ప్రేమ ప్రభువునందు మనం చూపించినట్లయితే, మరి ఆ ప్రభువుకి యొక్క ప్రేమకు మనం అర్హులమో కాదో, సమాధానకర్త అయిన అధిపతి ఆయన మనకుండగా ఈ లోకము విధులు మనకు అవసరమా అని ఏ దినమైతే మనం అనుకుంటామో, ప్రతి విశ్వాసి ఏ విధముగా లోక విధులకు నేను తల వంచబడుతూ ప్రభు యొక్క నిధిలో నుండి వచ్చే వాక్యములకు నేను తల వంచగలిగితే, హల్లెలూయా, వాక్యములకు నేను తల వంచగలిగినట్లయితే నా ప్రభు యొక్క కార్యములు నా పక్షముగా ఖచ్చితంగా జరిగిస్తాడు. నేను కోరినట్టే నా జీవితంలో ప్రతి కార్యము జరిగిపోతుందని మా యొక్క స్థిర విశ్వాసం మనలో ఉంటుంది. అంటే స్థిర విశ్వాసం మనలో ఉందో లేదో ఒక్కసారి ఆలోచించాలి. అంటే అంటాడు, యేసు సమాధాన పాత్రుడు. ఆయన సమాధానమునకు పాత్రుడు ప్రభువు వారు సమాధానమునకు పాత్రుడు. యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుందంట ప్రభు. యేసు ఎక్కడ ఉండదో అక్కడ సమాధానం ఉండదు. యేసు లేని దగ్గర సమాధానం ఉండదు. యేసు నీకును మనమును కలిగి ఉండాలంటే మనము సమాధానకర్త అధిపతి అయినటువంటి ఆ దేవుని యొక్క విశ్వాసము మన మీద ఉండాలి. విశ్వాసము కలిగే దేవునిలో మనము జీవించగలిగినట్లయితే ప్రభు మన విశ్వాస పరిమాణమును బట్టి మనకు సమాధానమును దయచేస్తాడు. అందుకే యేసు ఎక్కడున్నో అక్కడ సమాధానం ఉంటుంది. యేసు ఏ హృదయంలో ఉండదో ఆ హృదయంలో ఆ కుటుంబంలో కూడా సమాధానం ఉంటుంది. వారి కోరినట్టే ఈ సంవత్సరంలో అత్యధికమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు. అత్యధికమైన కార్యములు ఆయన దేవుడు జరిగిస్తాడు. నీ విశ్వాసము నమ్మకము లేని మూర్ఖతరము వారులారని ఒక దగ్గర అంటాడు ఆయన. మూర్ఖతరము వారులారా, మూర్ఖపు తరము వారులారా అని కూడా ఆయన మాట్లాడాడు. అంతే కదా అంటాడు నిన్ను. అందుకే కదా మీరు మరణం అనే పాపమునకు ఆహుతైపోతున్నటువంటి మిమ్మల్ని నడుచున్న మాట ఏంటో తెలుసా ప్రతి విశ్వాసని. అందుకే కదా నా రక్తంతో మిమ్మల్ని కడిగి మీ మలినమైనటువంటి దేహములను నేను కడిగి భద్రపరుచుకొని ప్రశస్తమైన వస్త్రములను మీకు ధరింపచేశాను. ఆ ప్రశస్తమైన వస్త్రములను ధరింపచేసినటువంటి నేను మేలిమి రత్నవర్ణములతో పొదిగినటువంటి ఉంగరములు నీ చేతికి తొడిగాను. ఉంగరములు నీ చేతికి తొడిగడమే కాకుండా నేను ముళ్ళ కిరీటమును నా ఎదుట నా యొక్క నెత్తిన పెట్టుకొని నా యొక్క నుదుట నా ముళ్ళ కిరీటమును మీకు పెట్టవలసిన ముళ్ళ కిరీటమును నేను పెట్టుకొని మీకు భూషణ కిరీటాన్ని ఇస్తున్నానే. మీకు భూషణ కిరీటమును నేను ఇస్తున్నానే. అంతేకాదు భూషణ కిరీటమును నీకు ధరింపజేసి నా బల్ల ఎద్దకు వచ్చి నా అన్నము నీకు నా శరీరాన్ని అన్నంగా నీకు ఇస్తున్నానే. నీవు ఎక్కడ గొంతు పట్టుకుంటుందని, నీ గొంతు ఎక్కడ పెగలకుండా ఎక్కడ ఊపిరాడకుండా అయిపోతుందని నా రక్తము నీకు పానంగా ఇచ్చి తాగిస్తున్నానే. మరి నీ విశ్వాసము నాలో సన్నగిలిపోతే, నీ విశ్వాసము నీ నమ్మకము నాలో లేకపోతే మరి నీవు కోరినట్టే నీకు ఎలా జరుగుతుంది బిడ్డ అని దేవుడు అంటున్నాడు. నీవు కోరినట్టే నీ జీవితంలో ఎలా జరుగుతుంది బిడ్డ అని దేవుడు అంటున్నాడమ్మా. దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ అట్టి సమాధానమును అట్టి ప్రేమను మీ జీవితంలో మన జీవితంలో దేవుడు ఇవ్వడానికి ఈ దినమున మేము ఆయన మందిరములకు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడమ్మా. ఈ దినము నుండి మీ చెడుతనమును పాపమును విడిచి ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క అద్భుతమైనటువంటి కార్యములు మీ పక్షంగా నేను జరిగిస్తాను. మీరు కోరినట్టే మీ జీవితంలో జరుగుతుంది. నీవు కోరినట్టే జరుగును కాక అని నా ప్రభువు చెప్తున్నాడమ్మా. నా ప్రభువు చెప్తున్నాడు. అట్టి వాటిని విడిచిపెట్టి నా యొక్క దగ్గరకు నువ్వు రా. ప్రేమైన దేవుని బిడ్డ, నా దగ్గరకు రా. నీకు భూషణ కిరీటమును ధరింపచేసి నా యొక్క రక్తమును నా శరీరమును కూడా నీకు ఇస్తున్నా. నా యొక్క వారసుడు నా రక్తము శరీరము తినడానికి ఎవరు అర్హులుగా ఉంటారో తెలుసా? సర్వసార్వత్రిక సంఘములతో దేవుడు మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా? నా రక్తములకు నా శరీరములకు అర్హులు ఎవరై ఉంటారంటే
నా సొంత బిడ్డలు, నా యొక్క సొంత బిడ్డలు అర్హత కలిగి ఉంటారు. వారు నిజమైన వారసులు, వారు నిజమైన విశ్వాసులు, వారు నిజమైనటువంటి పరిశుద్ధులుగా వారిని నేను మారుస్తాను అని దేవుడు అంటున్నాడు. అందుకే నీవు కోరినట్టే ఈ దినమున నుండి నీకు జరుగునుగా కానీ దేవుడు అంటున్నాడమ్మా. అందుకు నువ్వు సై అంటే, ఎందుకు నువ్వు సై అంటున్నావా? ప్రభువులో నువ్వు సై అంటున్నావా? ప్రభు నాకు చాలు, ప్రభువులో నేను సై సమాధానం కలిగి ఉంటానని ఈ దినమున ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే ప్రభు అంటున్నాడు, నీవు కోరినట్టే నీకు జరుగును కాక. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీవు కోరినట్టే సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసులు కూడా, విశ్వాసులైనటువంటి ప్రతి దేవుని బిడ్డలందరికీ కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు కోరినట్లే జరుగును కాక. ఆమేన్. హల్లెలూయా.